ఎమ్మెల్యేలు ఎంపీలకే నిచ్చే లచ్చల తిప్పలుంటాయి. ఆ సోంటిది సీఎం పోస్టులు ఉన్నాక కోటొక్క పరిశాన్లుంటాయి. పార్టీ లోపల పంచాయతీల కాడికెంచి ప్రతిపక్షాల దాకా అన్నిటికీ సమాధానం చెప్పి పాలన పక్కాగా చేయవలసి ఉంటది. కానీ పరిశాన్లలో ఉన్నా గాని ప్రతిదానికి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎంత కాలం నడుస్తుంది చెప్పుండ్రి. పండబెట్టి దొక్కుత కాంచి కోసి పానాలు తీసి రక్తాన్ని పంటలకు వేయాలి అనే దాకా మాటలు దాటితే ఏమనాలి ఏం కథను చూసి మీరే అనుండ్రి మళ్ళా. మరి ఫ్రస్ట్రేషనా లేకుంటే పరిశానా అనేది తెలియదు గానీ సీఎం రేవంత్ రెడ్డి సార్ సీరియస్ అవుతుంటా ప్రతిపక్షాల మీద రిటైర్డ్ ఇంజనీర్ల మీద మాట్లాడిన మాటల మీద సోషల్ మీడియాలో తీరొక్క పోస్టులు తిరగబట్టినాయి గట్టిగానే. మరి విమర్శించాలన్నా పక్క పార్టీల కామెంట్లు తిప్పికొట్టాలన్నా ఓ తరీకు ఉంటది కదా. అయితే సమాధానం చెప్పాలి లేకుంటే అలాకేం చెప్పేదని అనాలి గానీ మరి గిట్లనా అనేది అని అనుకుంటే రాసుకొస్తారు ఆడాడా. మరి నీళ్ళు ఇవ్వకపోతే కరువు వస్తుందట కదా, పంటలకు రైతులకు నీళ్ళు ఎట్లా అని జర్నలిస్ట్ అన్నలుండి అడిగితే ఏమున్నది వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది అదట. ప్రతిపక్ష పార్టీ లీడర్ల రక్తం కోసి పంట మీద జల్లితే అదే వండుతుందంట. లాగులో తొండలిడుస్తా బండకేసి కొడతా అనే మాటలు దాటి రక్తం కోసి పంటకేయాలని మాట్లాడేదానికి వచ్చిరంటే ఏమనాలిగా అనుకుంటా ఇంత ఇల్లు తక్కువ మాటలు వింటున్న కార్ పార్టీ లీడర్లే కాదు కామన్ పబ్లిక్ కూడా నెత్తి కొట్టుకుంటారు. ఇంకా రిటైర్డ్ ఇంజనీర్ల మీద సార్ ఏం మాట్లాడింది. ఇంకా ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇక ఈ మాటలైన రిటైర్డ్ ఇంజనీర్లుండి ఇదివరకు పవర్లున్న పార్టీల మీద కూడా మేము ఆర్టికల్ రాసినాము, అట్లా కాదు ఇట్లా అని చెప్పినాము, కానీ వాళ్ళుండి ఇట్లా జైలు వేస్తాము బొక్కలేసి నూకుతాము అనలే సారు. మరి ఏడ తప్పవుతున్నది ఎట్లా చేస్తే మంచిగా అవుతుంది అని సలహాలు సూచనలు తీసుకొని పనిచేసారు. అంతో ఇంతో మాకు తెలుసు అనుకుని మాట చెప్తే ఇంత కూడా ఇల్వేయకుండా అరెస్ట్ చేయకపోవడే చేసిన తప్పని మాట్లాడితే ఎట్లా అనుకుంటా కండ్ల నీళ్ళు తీసుకుంటా బాధపడుతురు పాపము. ఇంకో దిక్కు కార్ పార్టీలు కూడా కారాలు మిరియాలు నుడుతుంటా మస్తుగా మండిపడుతురు సీఎం మాటల మీద. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్ రావు అసంటోళ్ళు ఉండి ఎవరిగా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది, ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా, బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. లీడర్లు ఇట్లా అరుచుకుంటే సోషల్ మీడియాలో తీరి రాతలు కానొస్తున్నాయి. రేవంత్ రెడ్డి సార్ ముందు చూపుతోనే ఇదంతా చేస్తున్నాడు. సర్కార్కు ఖర్చు కాకుండా గల్లపెట్టే గుల్ల కాకుండా ప్లానింగ్ తోనే ఇదంతా చేస్తున్నాడు. ఇప్పుడు పంటలకు నీళ్ళిస్తే బోనస్ ఇవ్వాలి, రైతు బంద్ ఇవ్వాలి, మద్దతు ధర ఇవ్వాలి, ఒడ్లు ఒక్క గింజ లేకుండా మొత్తం కొనాలి. ఇలా ఏది చేయకుండా పంచాదేనాయే, సగం చేస్తే అదో పెద్ద పంచాదాయే, రైతన్నకు రందేనాయే. అందుకే ఇదంతా చేస్తున్నాడు అనుకుంటా పోటీల మీద పోస్టులు వేస్తున్నారు ఇంకొందరు. మరి ఇంకా ఇప్పుడే ఇట్లుంటే రేపు నీళ్ళకి నిచ్చే ఇంకా తిప్పలయ్యి కరువు కాలమే వచ్చేటట్టుంటే కయ్యాలు ఏం దాకా పోతాయో ఏం కథనో చూడాలిగా. కొంతమంది సినిమా హీరోలు తెర మీద మస్తు మంచితనం మానవత్వం ముట్టివాడేటట్టుగా అనిపిస్తారు. మనిషి అంటే ఇగో గిట్లుండాలి అనేటట్టు యాక్టింగ్ చేస్తారు. కానీ కొంతమంది హీరోలు బయటి లైఫ్ లో లత్కోర్ పనులే చేస్తుంటారు. తాగుడు, డ్రంక్ అండ్ డ్రైవ్, ఆడవిళ్ళని నేర్పించే కేసులు, అబ్బో చిన్న కథలుండయి. కానీ అందరు గట్లనే ఉంటారా? ఇగో గిసొంటి ఆనిముత్యాల అసొంటి హీరోలు కూడా ఉంటారు. ఫ్యాన్స్ దగ్గరకు వస్తే శంపలు వాయించుడు, ఈసడించుకునుడు, బూతులు తిట్టుడు కొంతమంది హీరోలకే జల్లుతుంది. వాళ్ళకి అదే గొప్ప అన్నట్టు జైలు కొట్టే ఫ్యాన్స్ నే హీరోలు కొడుతుంటారు. కానీ విజయ్ దేవరకొండ అట్లా కాదన్నట్టు చేసిండు. నిన్న హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ స్టేడియంలో T20 ఫైనల్ మ్యాచ్ అయింది కదా. దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న విజయ్ దేవరకొండ మ్యాచ్ చూస్తేందుకు వచ్చిండు. ఇక ఫ్యాన్స్ అంటోళ్ళు ఉత్తగుంటారా అభిమాన హీరో కండ్ల ముంగడ కానొస్తుంటే? కామన్ పబ్లిక్ తీరుగా ఆట చూస్తుంటే మస్తు లొల్లి చేసిరు. దాంట్లో పిల్లగాడు విజయ్ దేవరకొండను చూసి ఎక్కెక్కి ఏడ్చిండు. అన్నా అని పిలిచే వరకలా ఆయన బాడీ గార్డులను పోలీసులను ఓపిక పట్టుర్రి అన్న చిన్నోని దగ్గర తీసుకున్నాడు. అంత లొల్లిలో ఇనిపించకుంటే వంగి చెవు దగ్గర పెట్టి మరీ ఓపిక కొద్దిన్నాడు. అన్న నేను క్రికెట్ మస్తు మంచిగా ఆడతా, కానీ నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, నువ్వే నన్ను ఆదుకోవాలని ఏడ్చుకుంటూ అడిగే వరకు విజయ్ మనసు కరిగిపోయింది. దగ్గరే తీసుకొని గుండెలకు అద్దుకున్నాడు ఆ పిల్లగాన్ని. ఏడుంటావు, నీ పేరేంది, నీ అమ్మ నాయన ఎవరు, ఏం చేస్తారనే కుటుంబ వివరాలు ఓపిక అడిగి తెలుసుకున్నాడు. ఇక నీకు ఏ డోకా లేదు, ఇప్పటి సంది నువ్వు పెద్ద క్రికెటర్ అయితానికి నీకు ఎసొంటి సాయం కావాలనో అది చేస్తా అని అనుకుంటా మాట ఇచ్చి మంచి భరోసా కలిగించిండు. ఇప్పటి సంది విజయ్ దేవరకొండ అన్న కొండంత అండ అనుకో, నీకు ఏం కావాలన్నాడు అని చెప్పిండు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇరుగా మరగా వైరల్ అవుతున్నది. చూడు విజయ్ దేవరకొండ కామన్ పబ్లిక్ లో ఎట్లా కలిసిపోతున్నాడో. నేను స్టార్ హీరోను, నాకంటే తోపులు ఎవరు లేరు అనే గర్వము జర్రంత కూడా లేకుండా పిల్లగాని ఏ తీర గుండెలకు అద్దుకున్నాడో చూడు అని కామెంట్లు పెడుతున్నారు. ఎంతైనా విజయ్ దిల్దార్ మనిషి, కడుపులో పెట్టుకొని బయటకోటి మాట్లాడు, అట్లనే కడుపులో ఉన్న ప్రేమను ఇట్లా చూయించకుండా ఉండలేడని మస్తు మెచ్చుకుంటున్నారు. ఇక కొంతమంది ఎంతైనా మా తెలంగాణ హీరో కదా, మా ఈ కల్మషం లేని గుణాలని తెలంగాణ ఫ్యాన్స్ కామెంట్ పెడుతున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయరుగా.